హలో అందరికీ. మిషన్ మామిడి అన్నతమ్ముల సరదా కథ. ఒక చిన్న గ్రామంలో అర్జున్ మరియు కిరణ్ అనే ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు. వాళ్లకు ఒక ప్రత్యేకమైన పేరుంది. ఎప్పుడూ కలిసి పిచ్చి పనులు చేసేవాళ్ళు. ఒక వేడెక్కిన మధ్యాహ్నం వాళ్ళు పొరుగు ఇంటి మామిడి చెట్టును చూశారు. ఆ చెట్టు పచ్చగా పండిన మామిడి పళ్ళతో నిండిపోయింది. కిరణ్ కళ్ళల్లో మెరుపు వచ్చింది. అన్నా, ఆ మామిడి పళ్ళు చాలా బాగున్నాయి. అర్జున్ గంభీరంగా అన్నాడు. అలా తీసుకోవడం సరికాదు. కిరణ్ మెల్లగా అన్నాడు. ఒక్కటే తీసుకుంటే? అర్జున్ కాసేపు ఆలోచించాడు. సరే, కానీ ఒక్కటే. ఇద్దరు దొంగల్లా నిశ్శబ్దంగా ఆ ఇంట్లోకి వెళ్ళారు. మిషన్ మామిడి మొదలైంది అని అర్జున్ మెల్లగా అన్నాడు. కిరణ్ ముందుగా చెట్టెక్కేందుకు ప్రయత్నించాడు. కానీ జారిపోయి ఆకుల గుంపులో పడిపోయాడు. శబ్దం చేయొద్దు అన్నాడు అర్జున్. తర్వాత అర్జున్ జాగ్రత్తగా చెట్టెక్కి ఒక మామిడి తీసుకున్నాడు. కిందికి వచ్చాక కిరణ్ అన్నాడు, అన్నా, ఇది చిన్నగా ఉంది. అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. సరే, ఇంకోటి మాత్రమే. మరొకటి, ఇంకొకటి. చివరికి వాళ్ళ దగ్గర 5 మామిడి పళ్ళు అయ్యాయి. వాళ్ళు బయటకు వెళ్ళబోతుండగా ఒక గొంతు గట్టిగా వినిపించింది. ఏం చేస్తున్నారా మీరు? పొరుగు అంకుల్. ఇద్దరూ ఒక్కసారిగా గడ్డగట్టిపోయారు. కిరణ్ మామిడి పళ్ళను దాచే ప్రయత్నం చేశాడు. కానీ ఒకటి జారిపోయి అంకుల్ దగ్గరికి వెళ్ళింది. అర్జున్ నవ్వుతూ అన్నాడు, మేము అవి పండాయా అని చూస్తున్నాం అంకుల్. ఒకసారి చూసి నవ్వేశాడు. మీరు ఇద్దరూ మంచి దొంగలు కరండి అన్నాడు అంకుల్. మామిడి పళ్ళు కావాలంటే అడిగితే నేనే ఇస్తాను కదా అని అన్నాడు. అన్నతమ్ములు సిగ్గుపడ్డారు. సారీ అంకుల్, ఇద్దరూ ఒకేసారి అన్నారు. అంకుల్ నవ్వుతూ ఒక బుట్ట ఇచ్చాడు. ఇవి తీసుకెళ్ళండి, కానీ ఇకపై అడిగి తీసుకోండి. ఇంటికి తిరిగి వెళ్తూ కిరణ్ నవ్వుతూ అన్నాడు, అన్నా, నెక్స్ట్ మిషన్ ఏంటి? అర్జున్ కూడా నవ్వాడు. అవును, మిషన్ అడిగి తీసుకోవడం. ఇద్దరు కలిసి పెద్దగా నవ్వుకున్నారు. ఇందులో నీతి ఏంటంటే, సరదాగా ఉండటం మంచిదే, కానీ నిజాయితీగా అడిగి తీసుకోవడం ఇంకా మంచిది. Please like, share and subscribe my channel.